Hello students, welcome to day 8 of our marathon 1000 vocabulary series. సో ఇవాళ సిరీస్ స్టార్ట్ చేసేద్దాం. ఈలోపు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక శుభవార్త. మన ఇన్స్టిట్యూట్లో నా క్లాసెస్ మీరు జాయిన్ అయ్యి ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ కావచ్చు. దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ, అంటే జాబ్ వచ్చేంత వరకు కూడా మీకు యాక్సెస్ ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్న అన్ని కోర్సెస్కి యూపీఎస్సీ ఎగ్జామ్స్ కావచ్చు, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, సిజిఎల్, ఆర్బీఐ గ్రేడ్ బి అన్ని ఎగ్జామ్స్కి కూడా బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఆల్ సార్ట్స్ ఆఫ్ మోడల్స్ని కవర్ చేస్తూ రన్ చేస్తున్న కోర్స్ ఇది. అన్ని ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. సింగిల్ షాట్తో ఇట్ కవర్స్ ఆల్ ఎగ్జామ్స్. సో ఫస్ట్ వర్డ్ ఫర్ ద డే ఈజ్ ఎసెండెన్సీ. ఎసెండ్, ASCEND. ఎసెండ్ అంటే పైకి ఎదగడం. సో కెరియర్లో పైకి వెళ్ళడం, జీవితంలో పైకి వెళ్ళడం, దాన్ని ఎసెండ్ అంటాం. ఎసెండెన్సీ అనేది నౌన్ ఫామ్, అంటే ఆక్యుపేషన్ ఆఫ్ ఎ పొజిషన్ ఆఫ్ డామినెంట్ పవర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్. అంటే సొసైటీలో లైఫ్లో ఒక పెద్ద పొజిషన్, ఒక డామినెంట్ పవర్ లేదా డామినెంట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్ని చేరుకోవడాన్ని మనం ఎసెండెన్సీ అంటాం. ఎగ్జాంపుల్ చూడండి, ద పార్టీ గెయిన్డ్ ఎసెండెన్సీ ఇన్ ది పొలిటికల్ ఎరీనా ఆఫ్టర్ విన్నింగ్ ది ఎలక్షన్. ఎలక్షన్లు గెలిచిన తర్వాత రాజకీయాల్లో ఒక డామినెంట్ పొజిషన్కి రీచ్ అయింది. ఇట్ రీచ్డ్ ఎ డామినెంట్ పొజిషన్ ఇన్ పొలిటికల్ ఎరీనా. ఆస్పైర్. ఆస్పైర్ అనేది ఒక వెర్బ్ ఫామ్. ఆస్పైర్ అంటే ఏదైనా సాధించాలి అనుకోవడం. చూడండి, టు డైరెక్ట్ వన్స్ హోప్స్ ఆర్ అంబిషన్స్ టువర్డ్స్ అచీవింగ్ సంథింగ్. ఏదన్నా సాధించాలి అనే దిశగా మన యొక్క ఆలోచనలు, మన యొక్క హోప్స్ అన్నిటినీ కూడా ఆ దిశగా మనం కేంద్రీకృతం చేయడాన్ని మనం ఆస్పైర్ చేయడం అంటాం. షీ ఆస్పైర్డ్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్. షీ ఆస్పైర్డ్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్. ఒక సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్ అవ్వాలని తను ఆస్పైర్ అయ్యింది. అర్థమవుతుందా? తన హోప్ని, తన అంబిషన్ని ఆ దిశగా డైరెక్ట్ చేసింది. ఎస్సైల్. ఎస్సైల్కి యాజ్ ఎ వర్బ్ దీని మీనింగ్ ఏంటి? టు మేక్ ఏ కన్సర్టెడ్ ఆర్ వైలెంట్ అటాక్ ఆన్. ఓకేనా? ఎస్ఐల్ అంటే దాడి చేయడం. సింపుల్గా చెప్పాలంటే దాడి చేయడం. సో ఏదన్నా ఒక విషయం పైన టార్గెట్ చేసి దాడి చేయడాన్ని మనం ఎస్ఐల్ చేయడం అంటాం. ద ఫోర్ట్రెస్ వాజ్ ఎస్ఐల్డ్ బై ఎనిమీ ట్రూప్స్. ఫోర్ట్రెస్ అంటే ఏంటి? మనల్ని కాపాడేది. ఈ చుట్టూ కోట కట్టుకుంటాం కదా మన ప్రొటెక్షన్ కోసం. అండ్ ఇట్ వాజ్ అటాక్డ్ బై, ఎస్ఐల్డ్ బై ఎనిమీ ట్రూప్స్. ఎనిమీ ట్రూప్స్ దానిపైన దాడి చేశాయి. ఎస్ఐల్ అంటే సింపుల్గా అటాక్ అనుకోండి, మీకు ఈజీగా గుర్తుంటుంది. ఒక వైలెంట్ అటాక్ చేయడం అన్నట్టు. మనకి కన్సర్టెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక గ్రూప్గా, కోఆర్డినేటెడ్గా అని అర్థం. మ్యూజికల్ కన్సర్ట్ అనే పదం ఏంటంటే సంగీత విభావరి. మ్యూజికల్ కన్సర్ట్ అని ఎందుకంటారు? అందులో డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసేవాళ్ళు కలిసి ఒకరితో ఒకరు సింక్ అయ్యి కోఆర్డినేటెడ్గా ప్లే చేస్తారు. ఒకరు ఫ్లూటు, ఒకరు వైలిన్, ఒక్కొక్కరు ఒకటి చేస్తారు, బట్ ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు కాబట్టి దాన్ని కన్సర్ట్ అంటాం. సో కన్సర్టెడ్ అంటే మూకుమ్మడిగా, కోఆర్డినేటెడ్గా నలుగురు కలిసి అలాంటప్పుడు కన్సర్టెడ్ అనే పదాన్ని వాడతారు. ఎసెంట్. ఎసెంట్ అనేది నౌన్గాను వాడచ్చు, వర్బ్గాను వాడచ్చు. అంటే ఏంటి? ఎసెంట్ ఇచ్చారు అంటే అప్రూవల్ ఇచ్చారు. సో ద గవర్నర్ గేవ్ హిజ్ ఎసెంట్ అంటాం. ద ప్రెసిడెంట్ గేవ్ హిజ్ ఎసెంట్. ఎసెంట్ అంటే అప్రూవల్ ఇచ్చారు. అప్రూవల్ అండ్ మీనింగ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ అప్రూవల్ ఆర్ అగ్రిమెంట్. వర్బ్గా కూడా వాడచ్చు. హీ నాడెడ్ ఇన్ ఎసెంట్ టు ద ప్రపోజల్ ప్లాన్. ఒక ప్రపోజ్డ్ ప్లాన్, ఒక ప్లాన్ ప్రపోజ్ చేస్తే ఆయన ఎస్ నాడెడ్ ఇన్ ఎసెంట్ అంటే తల ఊపుతూ ఒప్పుకుంటున్నాను అని చెప్పారు అని అర్థం అన్నమాట. ఎస్సువేజ్. ఎస్సువేజ్ అంటే మీనింగ్ ఏంటి? టు మేక్ ఎన్ అన్ప్లెజెంట్ ఫీలింగ్ లెస్ ఇంటెన్స్. ఒక అన్ప్లెజెంట్ ఫీలింగ్ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గడం. ఇలాంటి పదం ఇంతకు ముందు కూడా ఆల్రెడీ చెప్పాము. సో డైలీ ఫాలో అవుతున్న వాళ్ళు ఆ పదం ఏంటి అనేది మీరు కామెంట్స్లో పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డ్రింకింగ్ ఏ హాట్ కప్ ఆఫ్ టీ హెల్ప్డ్ ఎస్సువేజ్ హర్ సోర్ థ్రోట్. గొంతు బాగాలేదు, బాగా పచ్చిగా ఉంది, సోర్ థ్రోట్. ఒక వేడి చాయ్ తాగేసరికి ఆ ఫీలింగ్ అనేది కొంచెం పోయింది. నొప్పి ఉంది, ఆ నొప్పి కొంచెం ఒక మందు వేస్తే తగ్గింది, ఒక ఆయింట్మెంట్ వస్తే తగ్గింది అనుకోండి, ఎస్సువేజ్ అయింది. కొన్ని కన్సర్న్స్, ఇబ్బందులు, భయాలు ఉన్నాయి. సో ఎవరో మీకు ఎష్యూరెన్స్ ఇచ్చారు, వాళ్ళు ఎష్యూరెన్స్ ఇచ్చేసరికి నీ కన్సర్న్స్ కొంచెం తగ్గాయి, నీ భయం తగ్గింది అనుకోండి, ఎస్సువేజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నీ పంట పొలాలన్నీ కూడా నీకు తుఫాన్లో నువ్వు కొట్టుకుపోయింది. సో మినిస్టర్ వచ్చి మీరు వరీ అవ్వకండి, మేము నష్టపరిహారం చెల్లిస్తామనేసరికి యువర్ కన్సర్న్స్ హ్యావ్ బీన్ ఎస్సువేజ్డ్. ఏమయ్యేవి? ఎస్సువేజ్ అయ్యాయి, తగ్గాయి. ఒక నెగిటివ్ ఫీలింగ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గడం అనే సందర్భంలో ఎస్సువేజ్ అనేది వాడతారు. సో మీరు కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. 5 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెట్టండి. అలా పెడితే మీకు ఒక ఓన్గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయడం అలవాటు చేసుకుంటే, చేయగలిగినప్పుడు పక్కాగా ప్రతి వర్డ్ కూడా మీకు గుర్తుంటుంది. సో రేపు మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.